తెలంగాణకు కాంగ్రెస్ ఐటీఐఆర్ ఇస్తే మోదీ పక్కన పెట్టారని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. హైదరాబాద్కు ఐటీఐఆర్ వస్తే కోట్లాది పెట్టుబడులు వస్తాయన్నారు. బీజేపీ ఎంపీలు దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. త్వరలోనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ని కలిసి హైదరాబాద్కు ఐటీఐఆర్ తీసుకురావాలని రిక్వెస్ట్ చేస్తానన్నారు. తాను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్లినప్పుడు రఘునందన్కు శాఖ గురించి తెలియదన్నారు. తాను ఎంత కష్టపడతానో కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయకు మాత్రమే తెలుసు అన్నారు. తన గురించి రఘునందన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేదే లేదన్నారు జగ్గారెడ్డి. 14 తర్వాత బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ఐటీఆర్ సంబంధించిన హైదరాబాద్కు మంజూరుకు సంబంధించిన దాని మీద రద్దు చేయడం జరిగిందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అవగాహన లేక చెప్పింది కాదు. ఇవన్నీ డాటా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను మాట్లాడిన. ఆ రోజు బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ఇది క్యాన్సిల్ చేయకపోయి ఉంటే తెలంగాణలో అంటే 10 ఏళ్ల కాలంలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవి అని వాస్తవాలే చెప్పిన. ఈ 3 ఎవిడెన్స్లు ఇవి. ఐటీఐఆర్ సంబంధించిన యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్లో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు అనుమతులు ఇచ్చిన దాని మీద ఈ యొక్క లింక్ డాక్యుమెంట్, ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్. ఇది ఈ 10 ఏళ్ళు ఐటీఐఆర్ని రద్దు చేసినటువంటి మళ్ళీ తీసుకురావాలి. బీజేపీ ప్రభుత్వమే కదా, మళ్ళీ ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. అందులో 2 కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి గారు అండ్ బండి సంజయ్ గారు. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ ఈసారి తెలంగాణ ప్రజలతో సహా దేశ ప్రజలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసి ఉంటే 2012, 12, 13 సంవత్సరంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు ఏదైతే ఐటీఆర్ అనుమతులు ఇచ్చారో హైదరాబాద్కి, మేము పోయి రాహుల్ గాంధీ గారి దగ్గర కూర్చొని గతంలో మనం సోనియమ్మ ఇచ్చింది, మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు ఐటీఐఆర్, బీజేపీ ప్రభుత్వము క్యాన్సిల్ చేసిందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళం. మిమ్మల్ని పొలిటికల్ విమర్శ చేస్తలేం. ఇది అక్కడ మిస్ అయింది కాబట్టి, మీ గవర్నమెంట్లో మిస్ అయింది కాబట్టి తీసుకురండి. ఈ అడ్వాంటేజ్ మీరు తీసుకోండి, తప్పేం లేదు కదా. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కలిసి రాతపూర్వకంగా వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి, గతంలో ఈ రకంగా జరిగింది, మిస్ అయిపోయింది మీ గవర్నమెంట్లో, ఇకనైనా మీరు తీసుకురావాలి అని నేను వారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత తప్పకుండా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని అపాయింట్మెంట్ తీసుకొని రిప్రజెంటేషన్ ఇస్తా, ఐటీఐఆర్ని మళ్ళీ క్యాన్సిల్ అయ్యిందని మీరు తీసుకురండి అని రిప్రజెంటేషన్ ఇస్తా. అంటే ఆయన అనేది ఇండైరెక్ట్గా ఏంటంటే ఐటీఆర్ అంటే నీకు ఎడ్యుకేషన్ పరంగా నీకు దీని మీద అవగాహన లేదు అనేది బీజేపీ రఘు అన్న మాట. ఎడ్యుకేషన్ పరంగా నిజంగా నేను చాలా వీక్. రఘునందను బాగా చదివిండు, అడ్వకేట్ కూడా చేసిండు, ఆయనకు చాలా తెలివి కూడా ఉంది. ఆయనేమో పుస్తకాలు చదివిండు, చదివి మాట్లాడుతుండు. నేను జీవితం చదివిన. బీజేపీలో తల్లి పాలు దాగి రొమ్ము గుద్దుండని నన్ను ఆయన రఘునందన్ అన్నాడు. 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఆర్ఎస్ఎస్గా శాఖలో పోయేటోని. ఆ రోజు శాఖలు నడిచేటి, ఆర్ఎస్ఎస్ శాఖలు నడిచేటి, పిల్లలము పోయేటోళ్ళము. కాబట్టి అదేమి ఇదేం కాదు. నేను శాఖ పోయేటప్పుడు ఈనాడు ఉన్నాడు. ఆయన ఒక్కడే చెప్తాడు, మళ్ళీ కిషన్ రెడ్డి గారు వీళ్ళు ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు జగ్గారెడ్డి క్యారెక్టర్ ఏంది, జగ్గారెడ్డి ఎలాంటి వ్యక్తి, జగ్గారెడ్డి ఎట్లా కష్టపడతాడు, ఎట్లా పనిచేస్తాడు అని. బీజేపీలో చిన్న వయసు రఘుదే.